హాయ్ ఫ్రెండ్స్, నేను కర్బూజకాయ జ్యూస్ చేస్తున్నాను అండి. ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు దాకా మా పిల్లలు ఎప్పుడు తినలేదు వాళ్ళు ఇష్టంగా. నేను ఫస్ట్ టైం పెడదాము అయితే జ్యూస్ అయితే ఈజీగా తాగుతారని చెప్పి నేను అలా చేస్తున్నాను. దానికి కావాల్సిన నేను ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. సో అందుకే మిల్క్ కూడా యాడ్ చేశాను. తర్వాత వద్దు జ్యూసే బెటరు, ఐస్ క్రీమ్ అప్పటికి వర్షం పడుతుందనమాట. సో సింపుల్గా ఇలా చేసేద్దామని కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ చూపించేసాను. ఐటమ్స్ షుగరు, మిల్క్ క్రీము ఇవి. తర్వాత నేను పిక్కల్ని సపరేట్ చేసేసండి. లోపల ఉన్న పల్ప్ అంతా నేను స్పూన్తో ఇలా సపరేట్ చేసేసుకున్నాను. కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను, జ్యూస్ దాంట్లో వేసుకున్నాను జార్లో. కొంచెం షుగర్ యాడ్ చేశానండి, ఎక్కువ షుగర్ యాడ్ చేయలేదు. ఆల్రెడీ మనకి ఫ్రూట్స్లో షుగర్ కేన్ ఉంటుంది కాబట్టి, షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సారీ, బయట మాటలు వినిపించాయి అనమాట. అందుకని వెంటనే నా వాయిస్ బ్రేక్ అయిపోయి వేరే చెప్పేశాను, సారీ. ఇంకా దానిలో నేను అమూల్ వాళ్ళది ఫ్రెష్ క్రీమ్ వేసానండి. కొంచెం చెప్పాను కదండి ఐస్ క్రీమ్ అని చెప్పి అనుకున్నాను. బట్ ఇంకా ఈవినింగ్ అయితే వర్షం పడేపాటికి వద్దని చెప్పి జ్యూస్లా ఉన్నప్పుడే ఇచ్చేసాను. ఇంకా ఫ్రిడ్జ్లో నేను డీప్ కూల్ పెట్టలేదనమాట, డీప్ ఫ్రిడ్జ్లో మామూలుగానే ఇచ్చేసాను. ఇవ్వండి. చేసేటప్పుడేమో ఎండగా ఉందన్నమాట క్లైమేటు. తీరా ఈవినింగ్ వచ్చేప్పటికి ఇంకా వర్షం వచ్చేటట్టు అలా అయిపోయింది. ఇంకా సరే ఇంకోసారి ఎప్పుడైనా ఐస్ క్రీమ్ ట్రై చేద్దాంలే అనుకున్నాను. ఇంకా నేను కొంచెం క్రీమ్ ఇలా యాడ్ చేసుకున్నాను అండి. నేను ఫస్ట్ టైం అనమాట ఈ క్రీమ్ యూజ్ చేయడం. ఇప్పుడు దాకా ఎప్పుడు క్రీమ్స్ అలాంటివి యూజ్ చేయలేదండి. మిల్క్వి ప్రోడక్ట్స్, జస్ట్ పాలు అలాంటివి నేను యూజ్ చేస్తాను. ఈ మధ్య కొంచెం బటర్ అవన్నీ యూజ్ చేస్తున్నానులేండి. అసలు నేను బటర్ అవి కూడా యూజ్ చేయను, ఓన్లీ నెయ్యి యూజ్ చేస్తాను, ఆయిల్ అంతే పిల్లలకి. ఇదిగోండి ఇంకా మిక్సీ పట్టేసాను అనమాట. ఇంకా దాన్ని అంతా నేనేం పడకట్లేదండి. ఫస్ట్ ఏమో చెప్పాను కదా ఐస్ క్రీమ్లా అని చెప్పి దానిలో వేసాను. అదేమో నాకు సరిగా కట్ చేయడం రాలేదనుకుంటా. కొన్నిసార్లు యూట్యూబ్లో చూసి కూడా మనం ఫ్లాప్ అవుతూ ఉంటాం కదండి. నాది ఇది ఒకటి అనుకోండి అంతే. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మా వాళ్ళకి బాగా నచ్చింది. మా తమ్ముడు కూడా తిన్నాడనమాట. పలుపుది అలాగే తిన్నాము, చాలా బాగుంది.